La 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 la. You chilly fellow. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు మాకు రాదనుకునే. Where are you going, man? అట్లా గుడికి పోతానమ్మా. I am private employee. కూలి నా కొడుకు. How much do you salary earn? దినానికి ఒక 600 ఇస్తారు. Do you know? తెలుగులో మాట్లాడితే మాట్లాడు, ఇంగ్లీష్ లో అంటే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. You chilly లేకుంటే fellow. ఇంకొక అరగంట ఉండు, నీకంటే బెటర్ ఇంగ్లీష్ మాట్లాడతా. గుడికి పోయి చేస్తాను. గుడికి means? మా గుడి ఉంది. Oh, no, 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 no. I am not type like that. You tell me how is going? ఇప్పుడే చెప్తే ఇంగ్లీష్ లో మాట్లాడద్దియా, మాకు ఇంగ్లీష్ రాదు. Okay, I am continuing Telugu. Okay. ఆమా ఎట్లా ఉన్నది పని? సరిగ్గా ఉన్నది. తెల్లారి లేచిమే, సాయంత్రం వస్తుమే. మా ప్రైవేట్ కంపెనీకి రాకూడదా? చదువుకొని ఆ పొద్దు ప్రైవేట్ కంపెనీలో జాబ్ దొరికింటుంది. మాకుండే ఫెసిలిటీస్ నీకున్నాయా? ఏది ఓటు చెప్పబ్బా. నాలాగా నువ్వు నిద్రలేసి ఇష్టం వచ్చిన టయానికి పోతావు నువ్వా? తెల్లారితో 6 గంటలకి పోవాలంటే 5 గంటలకు లేయాలా? వద్దులే, లేదు బా, నువ్వే గెలిచినావు. మళ్ళీ రెండోదే, మాకు శాలరీలు మేము అడిగినంత ఇస్తాడు, నీకు ఇస్తాడా? పని ఎంత పని చేస్తే అంత దుడ్డు ఇస్తాడు, నీకు ఇస్తాడా? 8 గంటలు కుక్క బాధపడుకుంటా చేయాలి. కుక్క బతుకన్నా మేలు నిజంగా. అంటే మాకు అట్లా లేదు, ఫ్రీడమ్. సరే, ఇంకోటి చెప్పా. చెప్పా, ఇంకోటి చెప్పు. మాకు ఇప్పుడు పోతే సాయంత్రం సరికి ఇచ్చేస్తాడు. ఒకాకు కావాలంటే ఒకాకు, బీడీ కావాలంటే బీడీ, ఏమన్నా వేసుకోవచ్చు కంపెనీలో. మాది వర్క్ లో, మీ కంపెనీలో వేసుకునే అవుతుంది. అట్లా గడ్డం కూడా తీసుకొని పోవాలరా మేము. సింహం మాదిరి పెంచుకొని పోవచ్చు మేము గడ్డం. నీకుంది ఆ ఫెసిలిటీసా? సరే సరే, ఫస్ట్ తల నస్తా ఉంది. ఫస్ట్ పోయి గుడికి పోయి చేస్తా ఉంది. నేను కూడా వస్తాను. మీకెందుకు చెప్ప? నా కొడుకు కూలా కొడుకు రంగబాబు కూడా నన్ను తోడుకొని పోయి ప్రైవేట్ కంపెనీ అని ఆ మాత్రం దీనికి నాకు చెప్పినట్టే నేను తోడుకోపోయింటా కదా. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ మంది. నీకోసమే రానా? ఈ కూల్ నా కొడుకు బతుకు బాగుంది నా ఇక ప్రైవేట్ ఎంప్లాయీ కంటే. వాడు చూడి, వాడు తెల్లారితో 6 గంటలకు పోల్సిన పనిలే. వానికేమిరా, వాడు ఊర్లో అంతా మాట్లా జమ్ అని ఉంటాడు. నువ్వేమా ఏం చెప్పిస్తా? ఒక కంపెనీలో పోయి జాయిన్ చేపిస్తే అది తప్పు అయిపోయిందా? ఏం నీకు అంత ఇది లేకుండా అయిపోయిందా ఇప్పుడు? నీకు పండగకి ఎప్పుడైనా లీవ్ ఇచ్చిరానా? నాకు లీవ్ ఇచ్చే పని లేదప్పా, మా ఇష్టం, మేము ఎప్పుడైనా లీవ్ తీసుకుంటాం. నేను అది కాదు అడగటం లేదు. నువ్వు ప్రైవేట్ స్కూల్ నా కొడుకు ఏ విధంగా ఉంటాడు ఆ విధంగానే చెప్పిన. నీకు ఎప్పుడైనా ప్రైవేట్ కంపెనీ లీవ్ ఇచ్చిరా పండగ అయినప్పుడు? కొంచెంసేపులో గంగ పండగకి ఇచ్చిరా? చూడడానికి సస్తే లీవ్ ఇచ్చిరా? మరి ఎందుకు నీ బతుకో నన్ను సంకనాకి ఇచ్చేదానికి ప్రైవేట్ కంపెనీ తోడకం పోతుంది కదా. అందుకే కదరా నేను వచ్చేసింది, రిజైన్ చేసా. అన్ని ఆడే సంకనాకి పిచ్చేస్తావు కదా. నేను రిజైన్ సరేనా? మేస్త్రి పను, లేకుంటే అండగొట్టేదో, లేకుంటే డ్రైవర్ పను, ఏదో పని పోతా. నేను ఇంకా ప్రైవేట్ కంపెనీలో పని చేయలే. ఎందుకు? అది వాళ్ళకి చెప్పుకో. నువ్వు నా కంపెనీలోనే చేస్తాను. నువ్వు చాలా నమ్మక ద్రోహం చేసినావునా? నేను ఎందుకు చేసినాను రా నీకా? నేను ఎందుకు చేయను నీకు? ఈ కూల్ నా కొడుకు చూస్తుంటే నాకు బాధ వేస్తా ఉంది. ఏంటి బాధ వేస్తాను నీకా? నాకు లీవ్ లేదు, అడుక్కోవాలా? సార్ ప్లీజ్ సార్, ఒక్కరోజు సార్. ఆయన అవన్నీ తెలిసారా బాబు? నువ్వు నాకు జాబ్ కావాలా అనిన దానికే సరేలే, వీడు కూడా బాధపడి నేను చెప్పేసి పోయి జాయిన్ చేపిస్తే, నువ్వు నిన్ను జాయిన్ చేపించమని నేను ఎందుకు రిజైన్ చేసినాను? అది నువ్వు నీ ఉద్దేశం అంటే నేను బాధపడినని నన్ను కంపెనీలో జాయిన్ చేయించినావు. అంటే నీకు జాబ్ కావాలని అడుగుంటావు కదా. నేను రిజైన్ చేస్తానన్నా. నేను కూల్ నా కొడుకు అవుతా. నా ఇష్టానికి ఇట్లా ఇంకా